ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదినము ప్రసారం అవుతున్నటువంటి 4 సంవత్సరాలుగా ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు కలుగునుగాక మీకు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, కృపయు సమాధానం మీకు విస్తరించునుగాక. ఈ దినము మిమ్మల్ని కలుసుకోవడానికి అక్షార్థంగా కలుసుకోలేదు, కానీ కలుసుకున్నట్టు నేను అనుకుంటున్నాను. మీరు నా ముందు ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను. ఐ కుడ్ ఇమాజిన్ యువర్ ప్రజెన్స్. మీ యొక్క సాన్నిధ్యాన్ని మీరు ఎక్కడున్నారు, మీరు ఎక్కడ కూర్చున్నా కానీ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మీరు ఆ వింటున్న వాక్యం మీ జీవితాన్ని మారుస్తుంది అనే సంగతి, ఈ థాట్స్ మిమ్మల్ని మారుస్తాయని, మీలో మార్పును కలుగు చేస్తాయని భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. మన ఆలోచన విధానాన్ని మార్చాలి. సుత్తె ఏ విధంగా హ్యామర్ ఏ విధంగా బండను పగలగొడుతుందో అలాగే బండలాగా తయారైపోయిన భావజాలాన్ని, మన ఐడియాలజీస్ని, మన ఐడియాస్ని, ద హ్యామర్ దట్ ఈస్ అ వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ షుడ్ బ్రేక్ ఇట్. బండలాంటి మొండి హృదయాన్ని బద్దలు చేయాలి దేవుని వాక్యపు శుద్ధి. కాబట్టి రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు ఆశిస్తున్నాను. ఏమైనా సలహాలు షేర్ చేయండి. అసలు ఇంకా ఎలా బెటర్గా చేయాలని చెప్పండి. రాబోయే రోజుల్లో కొన్ని టెస్ట్ మనీస్ చెప్పిద్దామని అనుకుంటున్నాను. కొన్ని టాక్స్ ఒకవేళ వచ్చే సంవత్సరం కూడా వెళ్ళిన తర్వాత ప్రభు చిత్తం అయితే 2025వ సంవత్సరంలో కొంతమంది దేవుజనులను సహోదరులు కూర్చోబెట్టి వాళ్ళు నేను కలిసి దేవుని వాక్యం షేర్ చేయడమో ఇటువంటి చేయాలనే ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ఇది ఎలా జరుగుతుందో నాకే తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. నిన్నటి ఎపిసోడ్ మీరు చూశారో లేదా విన్నారో లేదో నాకు తెలియదు. కాస్త అప్ అండ్ డౌన్, ఒకరోజు ముందు ఒకరోజు వెనకాల విన్నా నష్టమే లేదు. మనం సీరియల్గా చెప్పుకుంటూ వెళ్ళలేదు. ఒక్కో వాక్యం తీసుకుని అక్కడితో ఆ ఎపిసోడ్లో ఆ థాట్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం. కాకపోతే జస్ట్ నిన్న ఏం చెప్పాము, ఓహో ఈరోజు ఏదైనా చెప్పబోతున్నారు, హీ వుడ్ ప్రీచ్ సంథింగ్ కంటిన్యూస్ కానీ ఏదో కంటిన్యూస్ ఆర్ నాన్ కంటిన్యూస్ అనేటువంటి అభిప్రాయం మీరు ఏర్పడవచ్చు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నాన్ క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మీకు స్పెషల్ గ్రీటింగ్స్ అండ్ బ్లెస్సింగ్స్. ఈ కార్యక్రమం చూడండి, తప్పేం లేదు. నేను కొద్దిగా ప్రాక్టికల్గా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ ప్రాక్టికల్గా మాట్లాడడంలో కొన్నిసార్లు ఫిలాసఫికల్గా మాట్లాడవచ్చు, ఏదైనా కొన్ని సైంటిఫిక్ ఏదైనా మాట్లాడవచ్చు. ఒకవేళ లేదు అంటే ఏదో జిబ్బరిష్గా అంటే ఏదో పిచ్చిగా మాట్లాడినట్టుగా కూడా అనిపించవచ్చు మీకు. కానీ దేవుని మాట వినండి. లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఇక్కడ నిలబడి నా సొంత విషయాలు చెప్పుకోవడానికో, వంటకాల గురించో, డ్రెస్సుల గురించో, పాలిటిక్స్ గురించో, రాజకీయాల గురించో, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ ఏ అనే అనాలిసిస్ చెప్పడానికి రాలేదు. ఐఎమ్ నాట్ ఎ అనలైజర్. నేను అనలైజ్ చేసేవాడిని కాదు. ఐ హోల్డ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ఆర్ ద వర్డ్ ఆఫ్ లైఫ్. సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని పట్టుకున్నా నేను. ఈ వాక్యము నాతో ఏం మాట్లాడింది, ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడాడు, మీతో కూడా అలాంటి విషయాలు మాట్లాడవచ్చు అనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని పౌలు అన్నాడు. మాట్లాడి తిని మాట్లాడుతున్నాను. యాజ్ ఐ పొసెస్ ఫెయిత్ ఐ am స్పీకింగ్ టు యూ. I'm speaking with you because I possess some faith from God. దేవుడు నాకు అనుగ్రహించిన విశ్వాస పరిమాణములో మరికొద్దిగా విశ్వాసాన్ని వేసినప్పుడు, ఉంచినప్పుడు
ఆ విశ్వాసాన్ని కేంద్రంగా చేసుకునే విశ్వాసపు శక్తితో నేను కొన్ని మాటలు మాట్లాడుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మహా సంతోషం కలిగింది, మహా సంతోషం కలిగే అవకాశం ఉంది. మొదటి శతాబ్దంలో మహా సంతోషం కలిగిందంటే 21వ శతాబ్దంలో కూడా మహా సంతోషం కలిగే అవకాశం ఉంది. మహా సంతోషం నుంచి అల్ప సంతోషంలోకి రాదు. ఇంకో 22లోనో 23వ శతాబ్దంలో 24వ శతాబ్దంలో 25వ శతాబ్దంలో మరింత తక్కువైన లో లెవెల్స్లో ఉన్నటువంటి జాయ్ ఉంటుందని కాదు అని అర్థం. శతాబ్దాలకు దశాబ్దాలకు సంబంధం లేని విధంగా స్వర్గం అనుగ్రహించేటువంటి సంతోషాన్ని ఎవరైనా ఎక్కడైనా అనుభవించవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధంలో 3.8 కోట్ల మంది ప్రజలు, రెండో ప్రపంచ యుద్ధంలో 7.5 కోట్ల మంది, అనగా ఇంచుమించు ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో ఒక 12 కోట్ల మంది చనిపోయారు. మూడో ప్రపంచ యుద్ధం జరిగితే రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన దానికన్నా ఒక 10 టైమ్స్ ఎక్కువగా, అనగా 120 కోట్ల మంది, ఇంచుమించు ఒక ఇండియా స్మాష్ అయిపోయే అవకాశం ఉంది. కరెక్ట్గా ఇండియా మొత్తం అని కాదు నా మాటలేక ఉద్దేశం. నేను ఎందుకు చెప్తున్నా, ద డెత్ రేట్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద థర్డ్ వరల్డ్ వార్. అది ఎప్పుడు ఏంటి అని దయచేసి నన్ను అడగొద్దు, ఇప్పుడు దాని గురించి మనం వెళ్ళలేదు. అనగా మొదటి దానికన్నా రెండో ప్రపంచ యుద్ధం కన్నా, ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం ఆగింది అనుకుందాం, ఒకవేళ జరిగితే మరణాల శాతం ఎక్కువ ఉండొచ్చు. అనగా ఒకవేళ ప్రపంచంలో చాలా భాగం అలా అంతం కావచ్చు, ప్రపంచం మొత్తం అంతమవుద్దని నేను అనడం లేదు. ఎందుకు ఇది చెప్పానంటే, అవర్ లైఫ్స్ హాస్ నో గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మన జీవితాలకు గ్యారంటీ లేదు. ఉన్నటువంటి అల్ప జీవితంలో సంతోషంగా గడుపుదాము, సీరియస్నెస్ వదిలిపెట్టేసుకుందాం. సీరియస్నెస్ మంచిది కాదు. ఒక మనిషి తన జీవిత కాలములో ఇంచుమించు ఈ స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ వాటినంతా కలిపి 50 కిలోగ్రామ్స్ ఆఫ్ స్కిన్ని పోగొట్టుకుంటాడట. ఒక మనిషి తన జీవిత కాలంలో 680 కిలోల ఆహారం తీసుకుంటాడట. ఈ నంబర్స్ అని చెప్పడం కాదు నా మాటలేక ఉద్దేశం. 50 కిలోస్ స్కిన్ తాను వదిలేస్తున్నాడు, కొన్నిటిని వదిలేసుకుంటున్నాడు తనకి తెలియకుండా. డెడ్ సెల్స్ అన్నిటిని, ముఖాన్ని మనం స్నానం చేస్తున్నాం లేకపోతే రుద్దుకుంటున్నాం, కొన్ని డెడ్ సెల్స్ వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సీరియస్నెస్ని పోగొట్టుకొని స్పిరిచువాలిటీని సింపుల్నెస్లోకి వద్దాం, స్మైలింగ్ నేచర్లోకి వద్దాం. హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, వారికి మహా సంతోషం కలిగింది. మొదటి ప్రపంచ యుద్ధానికి పూర్వం, రెండో ప్రపంచ యుద్ధానికి పూర్వం, అలాగే యుద్ధాలు ఉన్నాయి. వాళ్ళకి ఉన్నటువంటి చిన్న పెద్ద యుద్ధాలు చూసేది ఇది మొదటి ప్రపంచ యుద్ధం లాంటిదనో రెండో ప్రపంచ యుద్ధం లాంటి వాళ్ళు భావించి ఉండొచ్చు. వాళ్ళకి యుద్ధాలకేం తక్కువేం కాదు. మానవ చరిత్ర అంతా యుద్ధాల చరిత్రే. చాలా ఉన్నాయి, యుద్ధాలు జరిగాయి, ఇంకా జరగబోతూ ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి కూడా. సరే, దేవుని స్తోత్రం. కాబట్టి సంతోషము లేని ఈ సమాజంలో సంతోషాన్ని అనుభవించగలము. స్వర్గము అనుమతిస్తే, అనుగ్రహిస్తే మనం సంతోషించగలము. దేవుని స్తోత్రం. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 8వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 15 చాప్టర్ వర్స్ 8. హృదయములను ఎరిగిన దేవుడు, మామూలు దేవుడు కాదు, హృదయములను ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక రాయబడిన మాటలు నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 15వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ వచనం. ఎప్పుడైనా చదివారా మీరు అపోస్తుల కార్యములు? చదవకపోతే చదవాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ దినాల్లో ఇంకొక వారం 10 రోజులు మీరు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము లేకపోతే అపోస్తుల కార్యం చదవడానికి ప్రయత్నం చేయండి. 15వ అధ్యాయము 8వ వచనం. గాడ్ హూ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ confirmed this when he gave them the Holy Spirit, just like he has given the Holy Spirit to us. స్తోత్రం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 11వ అధ్యాయములో కొర్నేలి ఇంట్లో జరిగిన సంఘటన, అన్ని జనుడైనటువంటి కైసరియలో ఉన్నటువంటి కొర్నేలి ఇంట్లో జరిగినటువంటి
అన్యుడిగా ఉండి యూదుడిగా మారినటువంటి ప్రార్థనాపరుడైనటువంటి భక్తిపరుడైనటువంటి దాన ధర్మాలు చేసేటువంటి కొర్నేలి ఇంట్లో జరిగినటువంటి ఆ సంఘటనను దానిని మరలా రిమైండ్ చేసేటువంటి మాటలు ఇవి. మరలా చదువుతున్నాను. గాడ్, హీస్ గాడ్, దెర్ ఇస్ గాడ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్. గాడ్స్ అని కాదు, గాడ్ హూ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. హార్ట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అని, హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఒక మనిషికి 2-3 హృదయాలు కూడా ఉండొచ్చు. డివైడెడ్ హార్ట్స్ ఉన్నాయి. హార్ట్ డివైడెడ్గా అవుతుంది. హార్ట్ డివైడ్ అయినప్పుడు టంగ్ డివైడ్ అవుతుంది. యునైటెడ్ హార్ట్ కావాలి మనకు, యునైటెడ్ కింగ్డమ్ లాగా. అంటే యూకే గురించి, నేను ఇంగ్లాండ్ వాటి గురించి కాదు నేను మాట్లాడేది. ఇజ్రాయెల్ చరిత్రలో కూడా ఇజ్రాయెల్ కింగ్డమ్ 2గా డివైడ్ అయిపోయింది. హిస్టరీలోకి వెళ్ళలేదు. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే గాడ్ హూ నోస్ ద హార్ట్స్. ఆయన కార్డియాలజిస్ట్ అని కాదు. హీ నోస్ ద హార్ట్స్. హీ నోస్ వాట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ దర్ హార్ట్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హార్ట్, వాట్ ఈస్ బబ్లింగ్ ఇన్ ద హార్ట్, వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద హార్ట్. వాళ్ళ యొక్క హృదయములను ఎరిగిన దేవుడు. కన్ఫర్మ్డ్ దిస్. హీ కన్ఫర్మ్డ్ సంథింగ్ వెన్ హీ గేవ్ దెమ్ ద హోలీ స్పిరిట్. గాడ్ హెస్ గివెన్ దెమ్ హోలీ స్పిరిట్. ఎవరికి? అన్యజనులకి, నాన్ జూయిష్ పీపుల్కి హోలీ స్పిరిట్ని అనుగ్రహించాడు. అదేం పెద్ద గొప్ప విషయం ఏంటి? ఆయన ఎవరికైనా ఇవ్వగలడు. ఎస్, ఖచ్చితంగా ఆయన ఎవరికైనా ఇవ్వగలడు. మన టైటిల్ పరిశుద్ధాత్మ కార్యములు, ద వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. త్రిత్వములో ఒకడైన, స్తోత్రం, త్రిత్వంలో తనయునితోనూ తండ్రితోనూ కలిసి పనిచేస్తున్నటువంటి, విభజించబడలేని విధంగా ఉన్నటువంటి ఆ ముగ్గురే, ఆ ముగ్గురు ఒక్కరే. దేవుని స్తోత్రం. మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట, గాడ్ హూ నోస్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ కన్ఫర్మ్డ్ దిస్. హీ కన్ఫర్మ్ సంథింగ్. హీ వుడ్ కన్ఫర్మ్ సంథింగ్. నీ పిలుపును కన్ఫర్మ్ చేస్తాడు, నీ జీవితాన్ని కన్ఫర్మ్ చేస్తాడు, నీ బ్లెస్సింగ్స్ని కన్ఫర్మ్ చేస్తాడు. హీ వుడ్ కన్ఫర్మ్ సంథింగ్. దేవుని స్తోత్రం. హీ హాస్ గివెన్ us ద హోలీ స్పిరిట్. మాకు ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు. హోలీ స్పిరిట్ మాకు రాదండి, పరిశుద్ధాత్మ రాడు మాకు, మాది వేరే డినామినేషన్ అండి. కాదు, పరిశుద్ధాత్మునికి తేడాలు లేవు. అన్యజనుడు ఆత్మీయుడు అనే తేడాలు లేవు. యూదుడు అన్యజనుడు అనే తేడాలు ఆయనకి లేవు. ఎవరి మీదైనా వాలగలడు, ఎవరి మీదైనా ఆయన కుమ్మరించబడగలడు, ఎవరిలోకైనా రాగలడు, ఎవరినైనా నెప్పగలడు, ఎవరైనా నడిపించగలడు. హి హాస్ హిస్ ఓన్ చాయిస్. హీ ఈజ్ సావరెన్. ఆయన సార్వభౌమాధికారము కలిగిన దేవుని ఆత్మ. ఆయన సార్వభౌమిక. హీ ఈజ్ అ సావరెన్ స్పిరిట్. హీ ఈజ్ అ సావరెన్ పర్సన్. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ కార్యముల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు 4 కార్యాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ రాయబడింది 8వ వచనంలోనే. మన మూలవాక్యం కనుక మనం చదువుకున్నాం కనుక వాడుక భాషలో చదువుకుందాం. 15వ అధ్యాయం 8వ వచనం. మానవుల మనస్సు తెలిసిన దేవుడు. హృదయము లేదా మనసు అంటే వేరైండొచ్చు, కానీ ఇక్కడ రాయబడిన మాట ఇంచుమించు ఒకటే అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దాంట్లోకి తేడాల్లోకి మనం వెళ్ళలేదు. మానవుల యొక్క మనసును, మన అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, మన లోపల పర్సన్ని, మన ఇన్నర్ మ్యాన్ని ఎరిగిన దేవుడు, మన ఆంతర్య పురుషుణ్ణి ఎరిగిన దేవుడు మనకు ఇచ్చినట్లుగానే పవిత్రాత్మను వాళ్ళకు కూడా ఇచ్చి వారిని అంగీకరించినట్లు మనకు తెలియజేశాడు. వారిని అంగీకరించినట్టు, వారిని యాక్సెప్ట్ చేసినట్టు, వారిని మందలో చేర్చుకున్నట్లు, వేరే దూరంగా ఉన్న మంద అని చెప్పబడిన మందగా ఉన్న మంద, వేరే కాపరిని కలిగి ఉన్న మందగా ఉన్నటువంటి మందని ఈ మందతో కలిపాడు. కాపరి ఒక్కడే. మందలు వేరువేరుగా ఉన్నప్పుడు 2 కాపరులు ఉన్నారు. ఇప్పుడు మంద ఒకటైనప్పుడు కాపరి ఒకడే. కాపరి ఒక్కడే. ప్రధాన కాపరి, ఆత్మ కాపరి ఒక్కడే. 15వ అధ్యాయం 8. అండ్ గాడ్ హూ నోస్ ద హార్ట్స్ గేవ్ హిస్ టెస్టిమనీ. ఆయన టెస్టిమనీ ఇచ్చాడు. టెస్టిమనీ ఇచ్చినట్లుగా ఉన్నాడు. గేవ్ హిస్ టెస్టిమనీ, నాట్ యువర్ టెస్టిమనీ ఆర్ సంబడీస్ టెస్టిమనీ, బై గివింగ్ దెమ్ హోలీ స్పిరిట్ జస్ట్ యాజ్ హీ డిడ్ టు అస్. మనకు హోలీ స్పిరిట్ ఇచ్చినప్పుడు కూడా మనకు ఏదో హీ కన్ఫర్మ్డ్ సంథింగ్, హీ టోల్డ్ సంథింగ్, హీ డినోటెడ్ సంథింగ్, హీ టెస్టిఫైడ్ సంథింగ్.
వారి అర్పణల గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నప్పుడు అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. సాక్ష్యం ఇచ్చేటువంటి దేవుడు, సాక్ష్యం ఇప్పించుచున్న దేవుడు. అక్కడ రాయబడిన మాటలు నేను మరలా చదువుతున్నాను. మరియు హృదయములను ఎరిగినట్టు మన దేవుడు, యెహోవా దేవుడు లేదా మన దేవుడు యేసు ప్రభు దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే, మనకు అనుగ్రహించిన దానికన్నా తక్కువ కానీ కాదు. మనకు కొలత లేకుండా అనుగ్రహించి వాళ్ళ కొలతతో అనుగ్రహించని కాదు. మనకు ఎలా ఇచ్చాడో అలాగనే ఇచ్చాడు వారికి. కాకపోతే మనం 9 రోజులు వెయిట్ చేసాం, మేము 9 రోజులు వెయిట్ చేసాం. వాళ్ళు వెయిటింగ్ చేయకుండానే ప్రసంగం స్టార్ట్ అయినటువంటి 9 సెకండ్లోనే 9 నిమిషాల్లోనే వాళ్ళకి హోలీ స్పిరిట్ వచ్చేసాడు. ఈ తేడా ఉంది. కానీ దానికి ప్రిపరేషన్కి తేడాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ప్రాసెస్కి మాత్రం తేడాలు లేవు. మరియు హృదయములు ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి స్తోత్రం వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు? ఏమైనా సాక్ష్యం ఇచ్చి ఉండొచ్చు. వీళ్ళు నా జనులే, పరజనులు అన్న చోట, పరాయి జనులు అన్న చోట, అన్య జనులు అన్న చోట వీరిని నా జనులని సాక్ష్యం ఇచ్చాను. వీళ్ళు దేవుని బిడ్డలే, మీరు ఎలాగూ దేవుని బిడ్డలో వీళ్ళు కూడా దేవుని బిడ్డలే. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తున్నాడు అన్నట్టుగా సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యము ఇచ్చాను. ఈ మాట చెప్పినప్పుడు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనంలో వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి అపోస్తలుల చేత తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. తాను ఏర్పాటు చేసుకున్న జనాల గురించి సాక్ష్యం చెప్పాడు, కృపావాక్యానికి సాక్ష్యం ఇప్పిస్తున్నాడు. అనగా తన మాటకి, తన వర్డ్కి, తన ప్రవచనాన్ని గురించిన సాక్ష్యం, కృపావాక్యమునకు సాక్ష్యం, తన ప్రేరణను బట్టి అర్పించినటువంటి వారు అర్పించిన బలికి, ఆ బలిని స్వీకరించడం ద్వారా, అంగీకరించడం ద్వారా, ఎస్ I accepted your offering, sacrifice. I accepted your thing. I accepted your life. I accepted whatever you have put on the altar. ఆల్టర్లో పెట్టబడిన దాన్ని, బలిపీఠం మీద పెట్టబడిన దాన్ని, దాన్ని అంగీకరించేసాను అన్నట్టుగా సాక్ష్యం. సాక్ష్యము ఇప్పించుచుండెను. ఇచ్చాను అని కాదు. ఇక్కడేమో 15వ అధ్యాయంలో స్తోత్రం సాక్ష్యాన్ని గురించినట్టు మాట, స్తోత్రం 19-26 వచనాల తర్వాత నెక్స్ట్ చాప్టర్లోనే 15వ చాప్టర్లో అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. స్తోత్రం. మోషేని గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు, అబ్రహాం గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు, తన జనుల గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఆత్మ ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇస్తున్నా అంటే ఆదివారం నిలబడి, చర్చలో నిలబడి మన వాళ్ళు చెప్పిన సాక్ష్యం విధానంలో కాదు. ఆయన సాక్ష్య రూపంగా తెలియజేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కార్యాలు సాక్ష్యం ఇవ్వడం, ఇప్పించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయము అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 9వ వచనం. వారి హృదయములను విశ్వాసము లేని వాళ్ళ హృదయాలు, పవిత్రత లేని వాళ్ళ హృదయాలు విశ్వాసము ద్వారా పవిత్రతను రప్పించి, విశ్వాసం ద్వారా అపవిత్రతను తొలగించి మనకును వారికిని ఏ భేదమైనా కనబరచలేదు. మీరు మొదటోళ్ళు సీనియర్స్ గొప్పోళ్ళు, జూనియర్స్ తక్కువోళ్ళు అనేటువంటి తేడా చూపించలేదు. యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో అదే. మార్నింగ్ ఉదయం 6 గంటలకు వచ్చినోడికైనా, 9 గంటలకు వచ్చినోడికైనా, 12 గంటలకు వచ్చినోడికైనా, 3 గంటలకు వచ్చినోడికైనా, ఫైనల్గా 5 గంటలకు వచ్చినోడికైనా అదే శాలరీ ఇచ్చాడు, అదే దేనారం ఇచ్చాడు. 5 గంటల తర్వాత ఇంకెవరిని తీసుకోలేదు, చాలే అనుకున్నాడు. 5:30కు వచ్చినోడిని, 5:45కి, 5:50కి వచ్చినోడిని వీళ్ళెవరిని తీసుకొని రాలేదు. గ్రేస్ ఎలా ఉందో చూడండి. 6 గంటలకు వచ్చినోడు ఉన్నాడు, 9కి వచ్చినోడు ఉన్నాడు, 12కి వచ్చినోడు ఉన్నాడు, 3కి వచ్చినోడు ఉన్నారు. 5 రకాలైనటువంటి వర్కర్స్ని మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం. 5 రకాల వర్కర్స్ అన్నప్పుడు మనకు అర్థమై ఉండాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తులుడు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు. కాస్త ముందు పిలవబడుతున్న నష్టం ఏంది? నేను 29 సంవత్సరాల క్రితం పిలువబడ్డాను, 9 సంవత్సరాల క్రితం పిలువబడిన వాళ్ళు ఉన్నారు, 39 సంవత్సరాల క్రితం పిలువబడిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు పిలువబడినప్పటికీ నువ్వు ఎలా వాడబడుతున్నావు, ఎలా ఉంటున్నావు అనేది, ఎలా దేవునికి అందుబాటులో ఉంటున్నావు అనేది ప్రాముఖ్యం. కానీ నీ సీనియారిటీ దేవునికి
నేను సీనియర్ని కదా, సీనియర్స్కి స్పెషల్ చైర్స్ వేయడము, వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది దేవుడు చేయడు. సీనియారిటీ ఇస్ నాట్ ఏ ఇష్యూ. జూనియారిటీ అనేది పెద్ద ఇష్యూ కాదు. సీనియారిటీ అనే దాన్ని బట్టి సుపీరియారిటీ కాంప్లెక్స్, జూనియారిటీని బట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురికి కావాల్సిన అవసరం లేదు. అసలు ఆ తాటే వద్దు, దాన్ని పక్కన పెట్టేసేయండి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం సాక్ష్యం ఇవ్వడం ద్వారా. రెండోది పరిశుద్ధాత్మ కార్యం పవిత్రపరచడం ద్వారా. ఆయన పవిత్రపరిచేవాడు. యెషయా గ్రంథము 4వ అయిపోయింది. సియోను కుమార్తెలు అనగా సియోనులో నివసించేవారు, సియోను ప్రజలు అనగా యెరూషలేము ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు అనగా దేవుని బిడ్డలు, వాళ్ళని శుద్ధీకరించాడంట. అపవిత్రతను తెచ్చుకుంటున్నటువంటి ప్రతి పచ్చని చోట తప్పు చేస్తూ, క్రీడిస్తూ, లేదా వ్యభిచారం చేస్తూ, అనగా అన్య దేవత ఆరాధనలు చేస్తూ, నిజ దేవుణ్ణి వదిలిపెట్టేసి ఆయనకి విడాకులు ఇచ్చి వేరొక వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు గడుపుతూ, ఇలా ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి చెప్పన్నమాట. వాళ్ళ యొక్క అపవిత్రతను తొలగించడానికి అగ్ని కావాల్సి వచ్చింది. దహించు ఆత్మ వలనను, తీర్పు తీర్చు ఆత్మ వలన వారికి ఉన్న కల్మషమును కడిగివేయునప్పుడు, కల్మషము కడిగివేయబడాలి, మలినము కడిగివేయబడాలి, తుడిచివేయబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సాక్ష్యం ఇవ్వడము అనేది పరిశుద్ధాత్మ కార్యం. రెండోది పరిశుద్ధాత్మ కార్యము పవిత్రపరచడం అనేది పరిశుద్ధాత్మ కార్యం. ఆయన పరిశుద్ధపరచకపోతే, ఆయన పేరు పరిశుద్ధమైన ఆత్మ. స్తోత్రం. ఆత్మ అంటున్నప్పుడే ఆయనలో పరిశుద్ధత ఉంది. దేవుడు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు. ఈజ్ అ హోలీ 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 అని ఆయన గురించి చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 11వ అయితే స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములు 11వ అనగా ఇందాక నేను ప్రస్తావించాను అదే విషయం, అనగా కొర్నేలి ఇన్సిడెంట్. అక్కడ ఏం జరుగుతున్నాడు, అక్కడికి మనం ఎందుకు వెళ్ళాము అని ఆలోచిస్తే, కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లుగా దేవుడు వారికి కూడా సమాన వరం, ద ఈక్వల్ గిఫ్ట్, సమాన వరం అనుగ్రహించుండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడిని, దేవునికి అడ్డం చెప్పడానికి, అడ్డాలు కొట్టడానికి, ఆయనతో వాదించడానికి నాకెందుకు ఈ అవసరం? ఎప్పటికే చాలాసార్లు బుద్ధిహీనంగా వివేకరహితంగా నేను చాలాసార్లు వాదించాను, ఇప్పుడైనా పక్క పెట్టదలుచుకున్నాను. దేవుని అడ్డగించుటకు నేనే పాటి వాడిని. స్తోత్రం. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, నువ్వు అడ్డం చెప్పకపోతే నీ బోధ వినేవాడు కూడా అడ్డం చెప్పడు, నువ్వు అడ్డం చెప్తే నీ బోధ వినేవాడు కూడా అడ్డాలు చెప్తాడు. యథా పాస్టర్ తదా విశ్వాసి, యథా ప్రసంగికుడు తదా శ్రోత అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లుగా దేవుడు వారికి కూడా సమాన వరము, ద ఈక్వల్ గిఫ్ట్, వరం ఇచ్చాడు. ఏం వరం? పరిశుద్ధాత్మ వరం. పరిశుద్ధాత్మ అనే వ్యక్తిని పంపించాడు, ఓకే. లోపలికి పంపించాడు, ఆదరణకర్తను పంపించాడు, ఆంతర్యములో వాసము చేయడానికి పంపించాడు, ఓకే. వరం ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడు అని మనం కొద్దిగా ఆలోచిస్తే, అపోస్తల కార్యములు 10వ 45-46 మనం గమనిస్తే, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు, అనగా యూదులైనా లేకపోతే అన్ని జనులుగా ఉండి సున్నతి పొందిన వారు ఎవరైనా, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ, చాలామందినే కాదు, కొద్దిమంది వచ్చారు, 6 మందే వచ్చినట్టున్నారు అక్కడ. పరిశుద్ధాత్మ వరము, ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అన్ని జనుల మీద సైతం కుమ్మరించబట్టు చూచి విభ్రాంతి నొందిరి. ఏలనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుచుండగా వినిది. స్తోత్రం, హల్లెలూయా. వారికి భాషల వరము అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి వరాలు వస్తాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ వరాల గురించిన స్టడీ మనం చూడగలం. వరాలు ఏమేమి ఉన్నాయని వివరించాడు. ఆ 9 వరాల్లో దట్స్ ఫైనల్, ఇంకేమంత మించి ఒక్క వరం కూడా ఎక్స్ట్రాగా లేదని కాదు. గిఫ్ట్స్ చాలా ఉన్నాయి, వాటిలోకి మనం అడగలేదు. వరమును అనుగ్రహించాడు పరిశుద్ధాత్మ దేవుడు, వరదాత ఆయన.
వరాలను కుమ్మరించి ఇచ్చేవాడు. వజ్రాలను ఇచ్చేటువంటి వ్యాపారస్తులు ఉన్నారు, వజ్రాలని సంపాదించుకునేవాళ్ళు ఉన్నారు, కానీ వరములు ఇచ్చేవాడు, రాజులాగా వరం ఇచ్చేవాడు కావచ్చు. ఇక్కడ ఆయన వరమునిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. తనని తాను వారికి ఇచ్చుకుంటున్నాడు, తాను వారిలో నివసిస్తున్నాడు. తన సాన్నిధ్యమే వారికి వరముగా, దేవుని స్తోత్రం, వారికి వరమునిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనువరమును లేదా పరిశుద్ధాత్మ యొక్క వరమును అని అపోస్తల కార్యములు 2:38 మాట గురించి మనం కొద్దిగా ఆలోచించాం. పరిశుద్ధాత్మ వరం, వరములు, ఫలము అంటే ఒకటే అన్నారు, వరములు అని అనకూడదు అనేటువంటి వాదనలోకి ఎవరు దిగడం లేదు. చిన్న చిన్న వాదనలో మనం ఎక్కువ ఎక్స్పర్ట్స్ అయిపోయాం. వి బికమ్ మేజర్స్ ఇన్ మైనర్ ఇష్యూస్, మైనర్స్. సరే, దేవుని స్తోత్రం. ఆయన వరమును అనుగ్రహించాడు. తాను ఇచ్చించినట్టుగా, తాను అనుగ్రహించినటువంటి కృప చొప్పున వాడికి వరాన్ని ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాలు, ఆయన సాక్ష్యం ఇవ్వడం, రెండోది ఆయన పవిత్రపరచడం, మూడోది వరాన్ని అనుగ్రహించడం, నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 16:8. ఆయన వచ్చాడు, రాబోతున్నాడు అన్నట్టుగా చెప్పండి. ఆయన వస్తాడు, ఆయన వస్తే ఏం జరుగుతుంది అన్నాడు. కానీ ఆయన ఇప్పుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వాట్స్ గోయింగ్ ఆన్? 16:8. ఆయన వచ్చి, ఎస్, and when he comes, Holy Spirit comes, he will expose sin and prove that world is wrong. ప్రపంచం తప్పు, లోకము తప్పు, సమాజం తప్పు, ఈ సిద్ధాంతం తప్పు, అబౌట్ గాడ్స్ రైచియస్నెస్ అండ్ హిస్ జడ్జ్మెంట్స్. స్తోత్రం. వెన్ హీ కమ్స్, ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించే దేవుడు. ఒప్పుకోవడానికి నీ ఈగో హర్ట్ అయి ఉండొచ్చు, లేదా ఈగో అడ్డం పడవచ్చు, నీ అహం, నీ స్వయం అడ్డపడవచ్చు. కానీ పరిశుద్ధాత్మదేవుడిని బ్రేక్ చేసి ఆ ఈగోని, పర్వతంలాగా పేరుకుపోయినటువంటి గడ్డగట్టినటువంటి ఈగోని బ్రేక్ చేసి దాన్ని కరిగించి నువ్వు ఒప్పింపజేస్తున్నాడు. ఆ మనుషుడు నీవంటే ఎస్, ఎస్ మై డియర్ ప్రాఫిట్ అన్నట్టుగా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అట్టి పరిశుద్ధాత్మ కార్యాల్ని సాక్ష్యం ఇస్తున్నటువంటి, పవిత్ర శుద్ధీకరిస్తున్నటువంటి, సమాన వరం అనుగ్రహిస్తున్నటువంటి, అంతేకాకుండా సత్యాన్ని గురించి ఒప్పింపజేస్తున్నటువంటి ఆత్మ అనుభవంతో మనం ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.